వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. ఇచ్చే దాంట్లో వేల కోట్లు ఆయనకి 60 నిండి అమ్మ వయసు ఎంత ఆయనకి ఎక్కువ ఉంటుంది. ఆధార్ కార్డు అవన్నీ ఇక్కడ ఉన్నాయా? అప్లై చేశారా? అప్లై చేసినారా? ఎమ్మెల్యే కదమ్మా. 15,000 వచ్చినాం. అప్పుడు ఇంట్లో ఉన్నాడు అబ్బాయి, ఏం లేడు. ఆ అబ్బాయి 15,000, 10,000, 6,000, 4,000 ఎంత ఒక నెలకు తెలుసా? 3,000 కోట్లు ఒక నెలకి ఇస్తుంది. అర్థమైందా? ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం హైదరాబాద్ ఉన్నటువంటి గుర్తు పెట్టుకుని అంత కన్స్ట్రక్షన్ చంద్రబాబు 3,000 నుంచి ఒకేసారి నాయన పేరా? అబ్బాయి పేరు గంగా సుబ్రహ్మణ్యం, సన్ ఆఫ్ శేఖర్. తీసుకుంటాం. నాయన పేరా? అబ్బాయి పేరు గంగా సుబ్రహ్మణ్యం, సన్ ఆఫ్ శేఖర్. తీసుకుంటాం. కొత్త పెన్షన్ సార్ ఇది. సంతోషమేనా? ఎవరు ఇచ్చేదా? చంద్రబాబు చెప్పాలమ్మా. రాష్ట్ర ఎన్ని కష్టాలు ఏ రాష్ట్రంలో కూడా తమిళనాడు, కర్ణాటక మనం ఇచ్చేది 15,000, 10,000, 6,000, 4,000 చెప్పాలని కూడా మీరు ఊరికే ఇచ్చేసుకోండి కదా. 3 నిమిషాలు వెయిట్ చేయండి. సరే, మనకి మొబైల్ ఓపెన్ చేసినప్పుడు కూడా నా పేరు కూడా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గత పరిపాలకులు ఒక బటనే నొక్కేవాళ్ళు. ఈరోజు బటన్ నొక్కడమే కాదు, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళతో చంద్రబాబు నాయుడు ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. 1వ తారీఖు ఉదయం 7 గంటలకే మరి పెన్షన్దారులందరికీ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేంత, కర్ణాటకలో లేదు, తమిళనాడులో లేదు. మరి ఇప్పుడు చూశారు, బెడ్డెడ్ అయితే 15,000, 10,000, 6,000, 4,000 ఈ విధంగా అన్ని రకాలుగా ప్రతి సంవత్సరం 33,000 కోట్లు ఈ రాష్ట్రం పెన్షన్లు ఇస్తూ ఉంది. ఆర్థిక ఇబ్బంది ఉన్నా కానీ 1వ తారీఖు ఉదయంతోనే మరి సెలవు వస్తే ఆ సెలవు దినానికి ముందు రోజే ఇచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసి ప్రతి 1వ తారీఖు 7 గంటలకే పెన్షన్లు పంచాలని చెప్పనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, గతంలో పంచేటువంటి కొంతమంది డబ్బులు కూడా తీసుకునేవాడంట 50 రూపాయలు. అలాంటివి లేకుండా ఎవరైతే ఇప్పుడు సచివాలయాల్లో ఉంటారో వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ ద్వారా ఒక్కొక్కళ్ళు 60 పెన్షన్లు పంచే విధంగా ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. కాబట్టి 1వ తారీఖు ప్రతి నెల అందరికి కూడా పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు ఎన్ని కష్టాలున్నా కానీ చంద్రబాబు నాయుడు పంపించి ఇస్తూ ఉన్నాము. ఆయనకి, రాష్ట్రానికి, మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ 18 రకాలైనటువంటి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. 15,000 కావచ్చు, 10,000 కావచ్చు, 6,000 కావచ్చు, 4,000 కావచ్చు. కిడ్నీ వ్యాధుల వాళ్ళకి కూడా అదే 10,000, 15,000 ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు చూసారు మీరే, ఆ అబ్బాయి బెడ్డెడ్,
ఆ అబ్బాయి గతంలో 6,000 ఇస్తున్నారు. దాన్ని హాస్పిటల్ పంపించి నేనే దాన్ని 15,000 రూపాయలు చేసి ఇప్పుడు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పని కూడా తెలియదు.